ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ జూనియర్ మెడికల్ ఘర్షణకు దిగారు. ఎంబీబీఎస్లో 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ను సీనియర్లు వేధించారు. దీంతో ఎదురు తిరిగి ప్రశ్నించినందుకు రాహుల్ను సీనియర్లు చితకబాదారు. గాయాల పాలైన రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో అర్ధరాత్రి వరకు పంచాయతీ జరిగింది. బాధితుడు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ర్యాగింగ్ విషయం బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎక్కడికక్కడ ప్రతిసారి కూడా ఈ ర్యాగింగ్ అనేది ఉండకూడదని చేస్తున్నప్పటికీ ఎక్కువగా ఈ మెడికల్ కాలేజీల్లోనే ఇలా జరుగుతుంది. ఎందుకంటారు? అక్కడ కారణం ఏంటి? అక్కడ జరిగిన కారణం ఏంటి అసలు? థ్యాంక్ యూ లక్ష్మి. ఎక్కడ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఏ కళాశాల కూడా ర్యాగింగ్ నిషేధించాము అని చెప్పి ర్యాగింగ్ ఎక్కడ కూడా జరగకూడదని చెప్పి ఒకవైపు ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ప్రభుత్వాల్లో కూడా చెప్పేటప్పటికి కూడా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ మహమ్మారి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అదే తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో దారుణం చోటు చేస్తుంది. ఎంబీబీఎస్ 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడ్డారు. సుమారు 10 మంది విద్యార్థులు విధుల వరకు కలిసి అమాయకుని చితికబాదారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరువుకు చెందినటువంటి రాహుల్ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ 4వ తరగతి చదువుతున్నాడు. అయితే కాగా ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత రాహుల్ విద్యార్థి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాహుల్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా గైర్హాజరు అయినట్లు కూడా సీనియర్లు రిజిస్టర్లు నమోదు చేశారు. అయితే రాహుల్ విద్యార్థి ఈ విషయం తెలుసుకున్నటువంటి రాహుల్ నిన్న సీనియర్లు వద్దకు వెళ్లి తాను డ్యూటీలో వెళ్ళానని చెప్పి తనకు డ్యూటీ చేసినప్పటికీ కూడా ఎందుకు గైర్హాజరు చేశారంటూ కూడా ప్రశ్నించారు. దీంతో మమ్మల్ని నివేదిస్తావా అంటూ సీనియర్లు బాధిత మా విద్యార్థిపై కూడా ముక్కుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. సుమారు అరగంట పాటు కూడా ర్యాగింగ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రశ్నలతో విసిగించారు, ఫోన్ లాక్కున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు, జాండీస్ అయ్యాయి, తనను వదిలేయాలని చెప్పి కూడా ప్రాధేయపడినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కొట్టారని చెప్పి కూడా బాధితుడు వాపోతున్నాడు. అయితే ఒకవైపు ఈ విషయంపై మెడికల్ కళాశాలలో కూడా జరిగిన ర్యాగింగ్ మెడికల్ విద్యార్థిపై కూడా దాడి విషయంపై బయటకు రాకుండా కూడా అధికారులు చితవిధిలో ప్రయత్నం చేశారు. అయితే ఎలాగోలా మీరు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో రావడంతో కూడా ఎవరైతే రాహుల్ పై దాడి చేశారో వారిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అదే ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ పై దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా సదరు విద్యార్థులు కొడుతున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో ర్యాగింగ్ ను అనగదొక్కుతున్నామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ ఒక చోట కూడా ర్యాగింగ్ జాడలు మొత్తం కనిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ నవీన్.